ఇప్పుడు ఓటీటీలోకి వచ్చే సినిమాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒక్కో వారం 20కి పైగా కూడా మూవీస్, వెబ్ సిరీస్లు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఊరుకుల పరుగుల జీవితంలో అన్ని సినిమాలు చూడటం కుదరదు. అంత ఓపిక, తీరిక కూడా ఉండదు. కానీ ఓటీటీలోకి వచ్చే అద్భుతమైన మూవీస్ని మిస్ కావడం కూడా కరెక్ట్ కాదు. అందుకే మీకోసం ఈ వారం ఓటీటీలోకి రిలీజ్ అయినటువంటి మూవీస్లో బెస్ట్ 3 తీసుకొచ్చాం. ఈ వీకెండ్కి మీరు ఎంచక్క ఆ మూవీస్ చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ మూవీస్ ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మలై కొట్టాయ్ వాలిబన్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలకు సౌత్లో మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. తాజాగా మలై కొట్టాయ్ వాలిబన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం అయితే మనందరికీ తెలుసు. థియేటర్లో అయితే ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్, టేకింగ్కి మాత్రం ఓటీటీలో తప్పకుండా చూడొచ్చు. మిస్ అవ్వాల్సిన అవసరం లేదనే చెప్పాలి. పైగా మోహన్ లాల్ యాక్షన్ కూడా అందరినీ మెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా కాబట్టి ఈ మూవీని ఖచ్చితంగా ఈ వీకెండ్కి మీరైతే ఒకసారి చూసేయచ్చు. ఇప్పటికే ఓటీటీలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ వర్షన్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఇక నెక్స్ట్ రెండోది వచ్చేసరికి పోచర్ వెబ్ సిరీస్. ఇప్పుడు వస్తున్న దాదాపుగా సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, యథార్థ కథనాల ఆధారంగానే తెరకెక్కుతున్నాయి. అలాంటి కోవలోకి వచ్చేదే ఈ పోచర్ వెబ్ సిరీస్. అభయారణ్యాలు, వన్యజీవుల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించారు. కొన్నేళ్ల నుంచి అక్రమంగా, అతి కిరాతకంగా అడవుల్లో ఏనుగులను సంహరించడం, వాటితో ఇల్లీగల్ దందాలు చేయడం, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ వంటి సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించారు. ఇలాంటి స్మగ్లింగ్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వాలు ఎంత కష్టపడుతున్నాయి. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు చేస్తున్న పోరాటాలను ఈ వెబ్ సిరీస్లో కళ్ళకి కట్టినట్లు చూపించారు. థ్రిల్లర్, యాక్షన్ వెబ్ సిరీస్లు ఇష్టపడే వాళ్ళు ఈ పోచర్ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక లాస్ట్గా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్. నెట్ఫ్లిక్స్ ప్రజెంట్ చేస్తున్నటువంటి అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ వెబ్ సిరీస్ మీద వరల్డ్ వైడ్గా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి 22 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ మూవీకి వరల్డ్ వైడ్గా ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఇది వెబ్ సిరీస్గా రాబోతుండటం, అది కూడా అత్యంత భారీ బడ్జెట్తో, అత్యాధునిక టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ వాడడం మరిన్ని అంచనాలను అయితే పెంచేసింది. అలాగే ఈ వెబ్ సిరీస్ కళ్ళకు విజువల్ ఫీస్ట్ని అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన రీసెంట్ మూవీస్, వెబ్ సిరీస్లలో ఈ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్కు ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ మూవీ, వెబ్ సిరీస్లను వీకెండ్లో ఫినిష్ చేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.